హలో చిచాస్ శనార్థులందరికీ ఏం సంగతి అంత మంచిదే కదా. ముందుగాల ఈ వీడియోలో శ్రీలంక సిరీస్ గురించి మాట్లాడుకుందాం. శ్రీలంకతోని 3 T20లు 3 వన్డేలు ఆడబోతున్నాం మనం. అయితే ఈ వీడియోలో T20ల గురించి మాట్లాడుకుందాం. ఈ T20లు 3 ఒకటే కాడ జరుగుతున్నాయి. ఇక్కడ పల్లెకెలె ఇంటర్నేషనల్ స్టేడియం. ఈ స్టేడియంలో ఏమవుతుందంటే ముందుగాల బ్యాటింగ్ చేసి 180 కొడితే గెలిచిపోతారు. చేజింగ్ చేయాలి. దీంట్లో చేజింగ్లు కూడా జరిగినాయి, కానీ చేజింగ్ కావాలంటే 170 వరకు మాత్రమే చేజింగ్ అయితే జరిగినాయి ఆల్మోస్ట్. ఓకే, మరి ఇండియా టాస్ గెలితే బ్యాటింగ్ తీసుకోవాలన్నా బౌలింగ్ తీసుకోవాలన్నా అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. కానీ అసలు రెండు టీమ్స్ ఎట్లున్నాయి, ఎవరు బలంగా ఉన్నారు, ఎవరు ఎట్లున్నారు అనేది తెలుసుకోవాలి కదా. చలో, అందరైతే టీమిండియా గురించి తెలుసు మీ అందరికీ. శ్రీలంక గురించి ముందుగా ముచ్చబెడదాం. అయితే ఈ టీంలా వీళ్ళ దాంట్లో కూడా కొన్ని చేంజెస్ అయినాయి. కొత్త కొత్త పిల్లగాలను తీసుకొచ్చిండ్లు, కొంత జర పాతోళ్ళను రెస్ట్ ఇచ్చిండ్లు. ఏం జరిగింది, ఎవరెవరు ఆడుతున్నారో ముందుగా చూద్దాం. నిశంక ఉన్నాడు ఓపెనింగ్ చేయడానికి, అండ్ ఆయనతో ఫెర్నాండోస్ కూడా ఆడతాడు. వీళ్ళిద్దరు తర్వాత కుషాల్ మెండిస్ జర్ర సీనియర్. ఓకే, ఈ కుషాల్ మెండిస్ కూడా ఆడే అవకాశం అయితే అంటే టీంలో అయితే ఉన్నాడు, మరి ప్లేయింగ్ లెవెల్లో ఆడతాడా లేదా చూడాలి. వీళ్ళ కెప్టెన్ అసలంక, ఈయనకి ఒక మంచి క్యాప్టెన్సీ రికార్డు కూడా ఉంది, మంచిగా క్యాప్టెన్సీ కూడా చేస్తున్నాడు. ఇది అసలంక గురించి. అండ్ దీని తర్వాత వీళ్ళ మెయిన్గా శ్రీలంక గురించి మాట్లాడుకోవాల్సింది ఎవరు అని అంటే వాళ్ళ బౌలర్ల గురించి. ఎవరెవరు ఉన్నారు, మహేష్ పతిరానా ఉన్నాడు, మనకు తెలుసు పిల్లగాడు మస్తు బౌలింగ్ చేస్తూ ఉంటాడు. అండ్ దాని తర్వాత మధుశంక తెలిసాను, మధుశంక కూడా మంచిగా ఉన్నాడు. చమేరా కూడా బాగా బౌలింగ్ చేయగలుగుతాడు. పతిరానా కూడా ఉన్నాడు. అండ్ వీళ్ళతో పాటు వెలగలే కూడా ఉన్నాడు. ఓకే, వీళ్ళందరూ కూడా. అయితే శ్రీలంక బౌలర్లు ఏంది, జర వెరైటీగా ఎత్తారు. ఒకడేమో షెయిట్లు ఎత్తాడు, ఒకడేమో ఫాస్ట్ చేస్తాడు, ఒకడేమో జిమ్మిక్లు ఎత్తాడు. కరెక్ట్. ఈ బౌలర్లని మన బ్యాటర్లు ఎట్లా ఎదుర్కొంటారు అనేది ఒక జర సవాలే, కానీ మంచిగానే ఆడాలి. ఎందుకు మంచిగా ఆడాలి అని అంటే ఒక మేజర్ టీంతోని, అంటే మొన్న ఆడినాం జింబాబేతోని, గది పక్కన పెడితే ఒక మేజర్ టీం శ్రీలంక లాంటి టీంతోని ఆడబోతున్నారు. కాబట్టి ఎట్లాంటి టీం సెలెక్షన్ జరుగుతుంది, ఎందుకు అని అంటే మన దాంట్లో 15 మంది ఉన్నారు. అయితే మొన్న ఒక సెంచరీ కొట్టిన అభిషేక్ని తీసేస్తే జర నాకు కూడా బాధ వేసింది, కానీ జర్ర సీనియర్లను తీసుకుపోదామని అనుకున్నారేమో అనిపించింది. ఎందుకంటే కొత్త కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ వచ్చిండు, కొత్త కెప్టెన్తో పాటు కొత్త కోచ్ వచ్చిండు గౌతమ్ గంభీర్. గౌతమ్ గంభీర్ గురించి మనకు తెలుసు, మనం ఊహించిన దానికన్నా ఎక్కువ చేస్తాడు. ఎక్కువ అంటే ఇంకెక్కువ చేస్తాడు. కరెక్ట్. సో గస్వంటి చేంజెస్ ఏమేమి తీసుకొచ్చిండు, ఈ ప్లేయింగ్ 11 ఎవరెవరు ఉంటారు, అవన్నీ కూడా ఒకసారి మనం ముచ్చట పెడదాం మన టీం గురించి. రైట్. 180 కన్నా ఎక్కువ కొట్టాలి అని అంటే బ్యాటర్లు ఎక్కువ కావాలి, ఇట్లాంటి బౌలర్లు. ఎందుకు అని అంటే వీళ్ళ దగ్గర ఎప్పుడు కూడా, ఇప్పుడే కాదు 2 డికేడ్స్, ఒక 20 ఏళ్ళ కాలం నుంచి కూడా శ్రీలంక పోతున్నామంటే అక్కడ ఎవరో ఒకరు కొత్త బౌలర్ వస్తాడు. ఒకప్పుడు ముత్తయ్య మర్లుధరన్ ఉండే, తర్వాత అజంతా మెండిస్ వచ్చిండు, అజంతా మెండిస్ తర్వాత ఎవరు మన సైడ్కి వెళ్ళి ఎత్తారు కదా, జస్ట్ మలింగా వచ్చిండు. ఇట్లాంటి డిఫరెంట్ బౌలర్లు వస్తూనే ఉంటారు ఆ బాల్కి. సో మనకి అట్లాంటి డిఫరెంట్ బౌలర్లను ఎదుర్కోవాలంటే డిఫరెంట్ బ్యాటర్లు మనకు కూడా కావాలి. ఆ డిఫరెంట్ బ్యాటర్లు ఎవరెవరు ఉన్నారు, ఎట్లున్నారు అని అంటే ముందుగా ఓపెనింగ్ అయితే పక్కా ఫిక్స్, ఏం కన్ఫ్యూజన్ లేదు. ఎందుకంటే రోహిత్ శర్మ వెళ్ళిపోయిండు కాబట్టి ఇక్కడ గిల్కి జైస్వాల్కి పక్కా జోడీ కుదురుతుంది. అభిషేక్ కూడా లేడు. సో వీళ్ళిద్దరు ఖచ్చితంగా ఓపెనింగ్ చేస్తారు. మరి నెంబర్ 1 ఎవరు ఆడతారు, రిషబ్ పంత్ ఆడతాడా, సంజు శాంసన్ ఆడతాడు. సంజు శాంసన్ నెంబర్ 1 ఎందుకంటాను అనుకుంటారా, యాక్చువల్గా ఆయన నెంబర్ 1 మస్తు ఆడతాడు అబ్బా. అంటే నెంబర్ 1 అంటే 1 డౌన్లా. సో ఇక్కడ రిషబ్ పంత్కి అవకాశం వస్తుందా, సంజు శాంసన్కి వస్తుందా, మీరేమనుకుంటారో కామెంట్ అయితే చేయండి. నెంబర్ 4లా సూర్యకుమార్ యాదవ్, వరల్డ్స్ బెస్ట్ T20 బ్యాటర్. ఇంకా ఆయన ఉన్నంత వరకు ఇంకెవరు కూడా ఆ స్థానాన్ని తీసుకోరు. నెంబర్ 5 ఇక్కడ ఒక జిమ్మిక్ ఉన్నది, ఏం తెలుసా, హార్దిక్ పాండ్యా కావాలన్నప్పుడు నెంబర్ 5లో వస్తాడు, లేదా కిందున్న రింకునో దూబేనో మైకి తీసుకొస్తాడు. సో హార్దిక్ పాండ్యా నెంబర్ 5లో వస్తే మంచిది అని నేను అనుకుంటున్నా. సరే, నెంబర్ 6కి రింకు లేదా దూబే ఉన్నాడు. వీళ్ళిద్దరు ఇట్లా ఎవరికి ఛాన్స్ వస్తుంది, అది కూడా ఇంపార్టెంట్. ఎందుకు అంటే రింకుకి ఒక దిక్కేమో ఎండింగ్లా 200కు పైగా స్ట్రైక్ రేట్ ఉంటుంది. మరి శివం దూబేనేమో స్పిన్నర్లు అయితే మాత్రం ఉతికి వారెత్తాడు. మరి వీళ్ళిద్దరి మధ్యలో ఎవరికి అవకాశం, ఒకటే ప్లస్ శివం దూబేకి ఏంది, బౌలింగ్ కూడా వేయగలుగుతాడు కాబట్టి అదొక ప్లస్ పాయింట్ అయింది. సో శివం దూబేనా, రింకు సింగా, ఇదొక కన్ఫ్యూజన్. నెంబర్ 7లా వాషింగ్టన్ సుందర్, లేదా ఇక్కడ దూబేని కిందికి తీసుకొచ్చి వాషింగ్టన్ సుందర్ని కూడా పక్కకు పంపించవచ్చు. కానీ వాషింగ్టన్ సుందర్ స్పిన్, శ్రీలంక అనగానే మళ్ళీ మనకు స్పిన్ ట్రాకులు గుర్తొస్తాయి, జర స్పిన్నర్స్ కూడా అనుకూలిస్తాయి కాబట్టి అదొకటి. దీని గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. ఓకే, అండ్ తర్వాత అక్షర్ పటేల్ ఉన్నాడు, రవి బిష్ణోయ్ ఉన్నాడు. వీళ్ళిద్దరూ పర్ఫెక్ట్ స్పిన్నర్స్ ఉన్నారు కాబట్టి పెద్ద టెన్షన్ ఏం లేదు. సో వీళ్ళిద్దరూ మంచి జోడి అవుతారు.
ఒకప్పుడు అశ్విన్ జడేజా లైన్లో, ఇప్పుడు జడేజా లేడు కాబట్టి ఆ జడేజా స్థానాన్ని ఖచ్చితంగా ఎవరైనా ఫిల్ చేయగలుగుతారంటే అది ఒకడు అక్షర్ పటేల్. సో అక్షర్ పటేల్కి ఇక్కడ మంచి అవకాశం టీమిండియా T20లలో పక్కా ముద్రేసుకోనికి. రవి బిష్నాయ్ మళ్ళీ విస్ట్ స్పిన్నర్, ఎందుకు చాహల్ని పక్కన పెట్టిండ్రు, చాహల్ లేడు కాబట్టి ఇక్కడ రవి బిష్నాయ్కి ఛాన్స్ వచ్చింది. రవి బిష్నాయ్ కూడా నిరూపించుకోవాలి. తర్వాత ఇక ఫాస్ట్ బౌలర్లు ఎవరెవరు ఉన్నారు? అర్షదీప్ ఉన్నాడు, సిరాజ్ ఉన్నాడు. మరి ఖలీల్కి ఛాన్స్ వస్తుందా? అర్షదీప్ పక్కా ఉంటాడు. సిరాజ్ మియా కూడా శ్రీలంక అంటే మాత్రం ఉతికారెత్తాడు కాబట్టి సిరాజ్ మియా. మరి ఖలీల్ని జర కూర్చోబెడతారేమో అని నాకు అనిపిస్తుంది. ఇక్కడ అన్నిటికన్నా ఎవరికి ప్రాబ్లం అవుతుంది అని అంటే రియాన్ పరాగ్. మరి నన్ను విల్షిన్లు 3 మ్యాచ్లు ఉన్నాయి, ఎక్కడన్నా ఆడిపిస్తారా ఆడిపియరా? ఇదొకటైతే జర రియాన్ పరాగ్ ఆలోచిస్తాడు. సో ఇట్లా ఈ 15 మెంబర్స్ గురించి మాట్లాడుకునే కన్నా ఎక్కువ గౌతమ్ గంభీర్ గురించి మాట్లాడుకోవాలబ్బా. ఎందుకు అనంటే ఆయనని నేను డైరెక్ట్గా కూడా కలవడం జరిగింది. ఆ డైరెక్ట్గా కలిసినప్పుడు ఆయన మాత్రం మనం అనుకున్నంత రఫ్ క్యాండిడేట్ కాదు, చాలా స్మూత్గా ఉంటాడు, స్మూత్గా డీల్ చేస్తాడు. మరి టీంని ఇక్కడ స్మూత్గా డీల్ చేస్తాడా లేదంటే ఉడుకుడుకు రక్తంతో డీల్ చేస్తాడా? ఇది మాత్రం జర ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. మళ్ళీ ఇంకో దిక్కు సూర్యకుమార్ యాదవ్ను వీళ్ళిద్దరు కూడా అటు కేకేఆర్లో ఆడినప్పుడు, కేకేఆర్లో ఉన్నప్పుడు కూడా వీళ్ళిద్దరికి పరిచయం ఉన్నది, జర మంచి దోస్తాన్ ఉన్నది. కాబట్టి ఎట్లుండబోతుంది అనేది మంచిది. ఈ సిరీస్ మాత్రం గమ్మత్ ఉండబోతుంది, ముఖ్యంగా T20. ఎందుకు గమ్మత్ అన్న తెలుసా? ఇటు 2 టీంలే కాదు, ఇంకో టీం కూడా కొట్లాడుతుంది, అదే వర్షం టీం. ఎప్పుడెప్పుడు వర్షం పడుతుంది, ఎప్పుడు కూడా శ్రీలంకకి గిట్లనే పోతారు. మరి గిదే వానకాలంలో పోతారు, అక్కడ కూడా జర వర్షం ఉంటుంది. మరి 3 మ్యాచ్లు అయితాయా 2 మ్యాచ్లు అయితాయా ఏమవుతుంది? ఏం చేస్తారు మీరు? సీదా Sony 10 Sports ఓన్లీ అక్కడ పెట్టుకోండి. ఏమైనా చేంజ్ ఉంటే లాంగ్వేజ్ చేంజ్ చేసుకోండి, తెలుగులో ఎంజాయ్ చేయండి. మొత్తానికైతే క్రికెట్ ఎంజాయ్ చేయాలి. గిది ఈ T20 సిరీస్ ఏముండబోతుందని నేను అనుకుంటున్నా. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయాలి అబ్బా. చలో మరి ఉంటా. నేను మీ వివేక్ ముత్తోజ్.